దేవుడు ఎవరు, మరి ఆయన పోలికగా చేయబడిన మనిషి ఎవరు, దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటే మనిషి ఎవరు అనేది అర్థమైపోతుంది. దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, అంటే పాపం లేనివాడు, ఆయనకి ఆయనగా పరిశుద్ధుడు. మరి ఆయన పోలికగా చేయబడిన మనిషి ఎవరు, పరిశుద్ధుడు. మొట్టమొదటి మనిషి ఎలా తయారయ్యాడు, పరిశుద్ధుడిగానే చేయబడ్డాడు. ఓకేనా. ఇదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ దేవుడు మరో విషయాన్ని చెప్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి. మన భీమవరం వెళ్ళాం మీటింగ్స్ కి. భీమవరంలో ప్రత్యేకం ఏంటి అని అడిగితే అన్న ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే సీ ఫుడ్, అంటే బాగా చేపలు అవి దొరుకుతాయి అన్న. ఇక్కడ వంటకాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి, అన్ని చోట్ల దొరికినట్టు ఉండవు అన్నారు. నిజంగానే అది తిన్న తర్వాత చాలా ప్రత్యేకం అనిపించింది. మనం గాని ఇదే ప్రశ్నని దేవుడి దగ్గరికి తీసుకెళ్తే భూమి మీద ఏంటి స్పెషల్ అని అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే నరుల చెడ్డతనం భూమి మీద ప్రత్యేకమైంది. తర్వాత చూడండి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. మనిషి హృదయంలో తలంపులు పుట్టుకొస్తాయి. అంటే ఏదైనా మ్యారేజ్ ఇన్విటేషన్ ఇంటికి వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాలి. మ్యారేజ్ కి వెళ్ళేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, లేదంటే ఏ జ్యువెలరీ మనం వేసుకోవాలి అనేది ముందుగా ఒక ఊహ అనేది ఇక్కడ పుట్టిద్ది. అరే ఆ ఫంక్షన్కి అందరూ చుట్టాలందరూ వస్తారు, రెడ్ కలర్ శారీ కట్టుకెళ్దాం, లేదంటే పలానా సూట్ వేసుకెళ్దాం అని ఒక ఆలోచన వచ్చింది కదా. అలాగే నరుల ఆలోచనలు లోపల ఊహలు పుట్టుకొస్తాయి కదా. ఈ ఊహలు మొత్తం కేవలం చెడ్డదంట. మొదటిది, భూమి మీద నరుల హృదయం, నరుల చెడుతనం గొప్పది. భూమి మీద ఏంటి స్పెషాలిటీ, మనుషులు చేసే పాపం గొప్పది.